దేవుడు అనుగ్రహించినటువంటి మహా గొప్ప కృపను బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుచున్నాను. ఈ లెంట్ ధ్యాన స్రవంతికి వీక్షించుచున్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శుభములు తెలియజేస్తున్నాను. ఇటువంటి అవకాశమును నాకు ఇచ్చినటువంటి సిఎస్ఐ రాయలసీమ అధ్యక్ష మండలపు పీఠాధిపతులైనటువంటి ది రైట్ రెవరెండ్ డాక్టర్ పెయ్యాల ఐజక్ వరప్రసాద్ తండ్రి గారికి, అదేవిధముగా సిఎస్ఐ సీనాడ్ విమెన్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ మరియు సిఎస్ఐ అధ్యక్ష మండలపు విమెన్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ అయినటువంటి మా ప్రియతమ తల్లి గారికి మా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆఫీస్ బేరర్స్ అయినటువంటి వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి రెవరెండ్ డాక్టర్ పిడిఎస్జే బెన్హర్ బాబు గారికి, అదేవిధముగా రెవరెండ్ డాక్టర్ సి ఆనందరావు బాబు గారికి, అదేవిధంగా అసిస్టెంట్ సెక్రటరీ అయినటువంటి మిస్టర్ యానెస్ మోజెస్ గారికి, హానరరీ ట్రెజరర్ అయినటువంటి డానియల్ సార్ గారికి నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఇట్టి మహత్య కార్యక్రమమును దేవుని ప్రియ బిడ్డల ముందుకు తీసుకొని వచ్చినటువంటి సిఎస్ఐ యూత్ డిపార్ట్మెంట్ చైర్మన్ అయినటువంటి రెవరెండ్ డాక్టర్ పిడిఎస్జే బెన్హర్ బాబు గారికి, అదేవిధంగా రెవరెండ్ డాక్టర్ పిఎస్ వినయ్ కుమార్ బాబు గారికి నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఈ మండల కాలపు ధ్యానములో ఈ 4వ రోజు మనకివ్వబడినటువంటి అంశము రిటర్న్ టు మీ ది నీడ్ ఫర్ రిపెంటెన్స్. నా యొద్దకు తిరిగి రండి, పశ్చాత్తాపము యొక్క ఆవశ్యకత. ఈ పాఠ్యభాగాన్ని మనము ధ్యానించబోయే ముందు చిన్న ప్రార్థనతో మనము ముందుకు సాగుదాం. మమ్మను మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవ, నీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాం. ఈ శిలువ ధ్యానములో తండ్రి, 4వ దినములో తండ్రి, నేను మారు మనస్సును గూర్చినటువంటి వాక్యమును మేము ధ్యానించబోతుండగా నీ పరిశుద్ధాత్మ కుమ్మరింపు మాకు దయచేసి నాయన నీ కృపలో మమ్మను నడిపించండి. మా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారముగా ఉండులాగిన దయచేయమని మా ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచిన మా గొప్ప తండ్రి, ఆమెన్. మన కొరకు ఇవ్వబడినటువంటి ఈరోజు బైబిల్ పాఠాన్ని మనం ఒకసారి ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయము 15వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయము 15వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు ఆయన గలిలయకు వచ్చెను. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ లెంట్ మండల కాలములో లెంట్ అని మనము చాలాసార్లు చాలా విధముగా లెంటును అర్థం చేసుకుంటుంటాం. కానీ లెంట్ అనేది మానవ జీవితానికి ఒక అరుదైన ఆహ్వానముగా మనము చూడవచ్చు. ఎందుకంటే మన బిజీ లైఫ్లో మనకున్నటువంటి గందరగోళపు జీవితాలలో దేవుని పిలుపు నా యొద్దకు తిరిగి రండి అని పిలిచేటువంటి ఒక ఆహ్వానముగా ఈ లెంటుని మనము భావించవచ్చు. అయితే ఈరోజు దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నది. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది అనే మాటలు మనకు ఇవ్వబడినటువంటి బైబిల్ పాఠంలో మనము చూడగలుగుతాం. యేసుప్రభుల వారు ఆయన మొదటిగా గలిలయలో ఈ పరిచర్యను, ఆయన యొక్క సువార్తను ప్రకటించడం ప్రారంభించినప్పుడు 3 ప్రాముఖ్యమైన అవసరతతో కూడినటువంటి విషయాలను మనము గమనించవచ్చు. మొదటిగా కాలము సంపూర్ణమై ఉన్నది, కాలము సంపూర్ణమై ఉన్నది. రెండవదిగా దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది. మూడవదిగా మారు మనస్సు పొందుడి అనేటువంటి మాటలను మనము చూడవచ్చు. మొదటిగా కాలము సంపూర్ణమైనది అనే మాటను మనము చూసినప్పుడు ఈ మాటకు బైబిల్లో గ్రీకు భాష ద్వారా ఇవ్వబడినటువంటి పదము కైరోస్. ఈ కైరోస్ అనే పదము చాలా ప్రాముఖ్యమైన
పదముగా చూడగలుగుతాము. మామూలుగా ఈ కాలము సంపూర్ణమైనది అని చూచినప్పుడు, కాలము అనగా ఇక్కడ ఇవ్వబడినటువంటి కైరోస్ అనే పదాన్ని మనం చూచినట్లయితే మామూలుగా గడియారములో మనము కొలుచుకునేటువంటి సమయము కాదు, కానీ కైరోస్ అనే పదానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి అమూల్యమైనటువంటి అర్థం ఉన్నది. దేవుని ప్రణాళికతో కూడినటువంటి సమయముగా, మనకు ఇవ్వబడినటువంటి అవకాశముగా మనము చూడవచ్చు. దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది. ఆ సమీపముగా ఉన్నటువంటి దేవుని రాజ్యము కొరకు మన కాలము సంపూర్ణమైనది అనేసి మనము తెలుసుకునే వారముగా ఉంటున్నాం. ఎందుకంటే ఆయన రాజ్యము సమీపముగా ఉన్నది. నీ స్థితిని నీకు తెలుసుకోవడానికి దేవుడు నీకు ఇస్తున్నటువంటి మరొక అవకాశము, ఆయన నిన్ను పిలుస్తున్నటువంటి ఒక పిలుపు, ఈ యొక్క అత్యవసరమైనటువంటి సువార్త. దేవుని ప్రియ బిడ్డలారా, ఆయన తిరిగి రాబోతున్నాడు. ఆయన రాజ్యమునకు సమీపముగా ఉన్నటువంటి మన కాలము సంపూర్ణమవుతుంది. ఈ కాలము సంపూర్ణమవుతున్నప్పుడు నీవు దేవుని చెంతకు చేరడానికి ఏ విధముగా సిద్ధపడాలి? ఆయన చెంత చేరడానికి నీవు ఏ విధముగా నిన్ను నీవు సిద్ధపరచుకోవాలి? 3వ పదము మనం గమనించినట్లయితే అక్కడ మారు మనస్సు అని చెప్పబడినటువంటి పదాన్ని మనం గమనించవచ్చు. మారు మనస్సు అనే పదానికి బైబిల్లో ఇచ్చినటువంటి పదము, గ్రీకు భాష నుండి తీయబడినటువంటి పదము మెటనోయా అనే పదానికి అర్థము మారు మనసు. మెటా అంటే ఈ పదము మార్పు లేదంటే అధిగమించడం అనే అర్థం వస్తుంది. అదేవిధంగా నోయా అని చూస్తే మనస్సు. నీ మనసు నీలో ఉన్నటువంటి కోరికలను, ఆశల నుండి వాటిని నువ్వు అధిగమించి దేవుని చేరేటువంటి సమయముగా ఈ మాటను, మారు మనస్సును మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏ విధముగా ఈ మారు మనస్సు అనేది మనలను దేవుని వైపుకు నడిపిస్తుంది? మనకి ఇవ్వబడిన అంశం, రిటర్న్ టు మీ, నా యొద్దకు తిరిగి రండి. మనము దేవుని చేరాలంటే మనకు అవసరమైనది మెటనోయా, మారు మనస్సు. దేవుని చెంతకు తిరిగి మనము వెళ్ళాలంటే మనకు అవసరమైనది ఈ మాట. మనము ఈ మెటనోయా ద్వారా ఏ విధంగా దేవుని చేరగలమో చూసుకుందాం. మొదటిగా మెటనోయా బిగిన్స్ విత్ అవేకనింగ్. మారు మనస్సు మేల్కొలుపుతో ప్రారంభమవుతుంది. దేనిలో నీవు మేల్కొలగాల? నీకు మేల్కొలుపు ఏ విధముగా కలగాలి? దేనిలో నీవు మేల్కొనవలసిన వాడవుగా ఉంటున్నావు? ఒకసారి గమనించుకుందాం. ఒక మనిషికి మేల్కొలుపు అనేది ఎప్పుడు కలుగుతుందంటే, తన జీవితంలో తాను ఏదైనా ప్రాముఖ్యమైనది కోల్పోయే సమయంలో కానీ, లేదా తన పతనము తన కండ్లకు కట్టినట్టు కనబడినప్పుడు మనకు మేల్కొలుపు అనేది కలుగుతుందంట. మనం చూసుకున్నట్లయితే యోనా గ్రంథంలో 3వ అధ్యాయంలో నినివే పట్టణస్థులకు దేవుడు యోనా ప్రవక్త ద్వారా ప్రవచింపజేసినటువంటి మాటలను మనము గమనించాల. యోనా గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనం 5వ వచనంలో చూస్తే, వారి చేసినటువంటి అతిక్రమములను బట్టి, వారు పొందుకున్నటువంటి అక్రమమును బట్టి, వారు చేస్తున్నటువంటి అన్యాయమును బట్టి దేవుడు వారికి తీర్పు తీర్చబోతున్నాడు. వారి దేశము, వారి పట్టణము నాశనము కాబోతున్నది. అది విన్న వెంటనే ఈ నినివే పట్టణస్థులు చేసిన పని, వారు వెంటనే వారి అతిక్రమములను విడిచిపెట్టి మేలుకున్నారంట. వారి పతనము కండ్లకు కట్టినట్లు దేవుని వాక్యము ద్వారా, తన ప్రవక్త ద్వారా, యోనా ప్రవక్త ద్వారా వారికి కనబడింది. వారు మేల్కొన్నారు. మేల్కొన్న వెంటనే వారి మేల్కొలుపు వారిని దేవుని వైపు నడిపించడానికి, మారు మనస్సు పొందడానికి. అందుకంటారట మేల్కొలుపు, మారు మనస్సు మేల్కొలుపుతో ప్రారంభమవుతుంది. నీవున్నటువంటి స్థితిగతులను నీవు ఎప్పుడైతే తెలుసుకుంటావో,
నీ స్థితిగతులను నువ్వు తెలుసుకొని నీ ఉన్నటువంటి పరిస్థితిలో ఏ విధముగా ఈ లోక సంబంధమైన వాటిలో నువ్వు పడిపోయి లేవనటువంటి పరిస్థితుల్లో నీవు ఉంటున్నావో అప్పుడు నీకు అవసరమైనది ఏంటంట? మేలుకొలుపు. ఏ విధముగా ఈ మేలుకొలుపు కలుగుతుందంట? దేవుని మాట ద్వారా మేలుకొలుపు కలుగుతుందంట. ఈ మేలుకొలుపు నువ్వు కలగాలంటే మనం ఒకసారి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో మనము చూసుకున్నట్లయితే, నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడలా, నీవు దేవుని శబ్దమును విన్నప్పుడు నీ జీవితములో నీకు మేల్కొలుపు దొరుకుతుందంట. ఏం దొరుకుతుందండి? నీవు దేవుని శబ్దం, దేవుని స్వరము. ఈరోజు ఈ లెంట్ కాలంలో మన గందరగోళపు పరిస్థితులలో ఉన్నటువంటి మన జీవితాలకు దేవుని వాక్యము ఒక మేల్కొలుపు. ఈ మండల కాలము నీ జీవితానికి ఒక మేల్కొలుపుగా ఉంటున్నది. నా ప్రియ దేవుని సంగమా, మనము చూచినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీకు మేల్కొలుపు అవసరం. నీ పాపరోత జీవితానికి ఒక మేల్కొలుపు అవసరం. దేవుడు సంపూర్ణముగా నిన్ను పిలుస్తున్నటువంటి పిలుపు మారు మనస్సు కొరకైనటువంటి పిలుపు. రెండవదిగా మనం చూసుకోబోయేటువంటి అంశము మెటనోయా రిక్వైర్స్ హ్యూమిలిటీ. మారు మనసు విధేయతతో కూడినటువంటిదై ఉండాలి. నిజమైన విశ్వాసము విధేయత లేకుండా కలగదంట. నిజమైన విశ్వాసము విధేయత లేకుండా కలగదంట. ఒకసారి మనము యోనా గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనంలో మనము చూసుకున్నట్లయితే, ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజ్య వస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదతో కూర్చుండెను. ఎంత ప్రాముఖ్యముగా విధేయతను మనం తెలుసుకోవడానికి. ఒక రాజుకు చాలా ప్రాముఖ్యమైనది అతని యొక్క సింహాసనం, తన హోదా, తనకున్నటువంటి పవర్, తనకున్నటువంటి గౌరవం, ఆయన యొక్క సింహాసనం. ఆయన పతనాన్ని తెలుసుకున్నప్పుడు వినయముతో తనకున్న వాటిని విడిచిపెట్టి ఆయన సింహాసనమును విడిచి ఆయన దిగి వచ్చాడంట. సింహాసనమును ఒకటే విడిచిపెట్టాడా? ఆయన రాజవస్త్రములను తీసివేశాడంట. ఒక రాజుకు అవసరమైనది ఆయన వస్త్రము, ఆయన యొక్క కిరీటము. ఆయన కిరీటము లేనప్పుడు ఆయన గర్వము సమూలముగా నాశనం అయిపోతుంది. ఆయన రాజవస్త్రము, ఆయనకున్నటువంటి గౌరవము సమస్తమును తీసి వేయడాన్ని మనము గ్రహించవచ్చు. ఆయన తనను తాను దేవుని ముందుకు విధేయతతో ముందుకు రావాలని గ్రహించాడు. నా ప్రియ సంగమా, మన జీవితాలలో నిజమైన విశ్వాసము విధేయత లేకుండా కలగదు. అది అసాధ్యము. నినివే ప్రజలు కానీ, వారి రాజు కానీ, వారు చేసినటువంటి పనిని మనకు ఈరోజు ఒక నిదర్శనముగా మారుతున్నది. వారు దేవుని పట్ల వారిని వారు తగ్గించుకొని వారికి ఉన్నటువంటి అక్రమములను విడిచి సంపూర్ణముగా దేవునికి వారిని సమర్పించుకున్నారంట. వారు సమర్పించుకున్నందువలనే వారిలో మారు మనసు కలిగింది. అందుకే మారు మనస్సు విధేయత లేకుండా మనకు కలగదు. మూడవదిగా మనము ధ్యానించవలసినటువంటి అంశము బోత్ ఇన్నర్ అండ్ అవుటర్ ట్రాన్స్ఫర్మేషన్. మెటనోయా, బోత్ ఇన్నర్ అండ్ అవుటర్ ట్రాన్స్ఫర్మేషన్. అంతర్గత మరియు బాహ్యంగా కలిగేటువంటి మారు మనస్సు. మారు మనసు పొందడానికి నీకేం కావాలంట? అంతర్గతంగా నీ హృదయంలో, నీ మనస్సులో, నీ ఆలోచనలలో నీవు మార్పు కలగల. నీకు నీ లోపల ఒకటే మార్పు ఉంటే సరిపోదు, కానీ నీవు జీవించుచున్నటువంటి ఈ లోక సంబంధమైన వాటిలో కూడా నీకు ఏం కావాలంట? నీకు మార్పు కావాలి. అందుకే both inner and outer transformation should be there.
మారు మనస్సు నీకు అంతర్గతంగా బాహ్యంగా కలగాల. యోనా గ్రంథంలో మనం చూసుకుంటే మనుష్యులందరూ తమ దుర్మార్గతను విడిచి తాము చేయు బలాత్కారమును మాన్పివేయవలెనని మనుష్యులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొని జనులు మనపూర్వకంగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణంలో ప్రకటన చేశారంట. ఏమంట? వారి దుర్మార్గతలను విడిచి, వారి అక్రమములను విడిచి, కేవలమును నీవు మనసుతో కాదు. మనం చాలాసార్లు అనుకుంటామంట, ప్రతి వారము మన సంఘములలో మనకు పాపపు ఒప్పుకోలు మాటలు పిలుపులు మనము పలికినప్పుడు ఆ దినము మనం ఏమనుకుంటామంట, ఈరోజు మన పాపములన్నీ కడిగివేయబడ్డాయి, రానున్న వారం అంతటిలో తిరిగి మనము అదే పాపము చేయడానికి పూనుకుంటాం. అది కాదు మారు మనస్సు అంటే. నీకు కావలసిన మారు మనసు ఇటువంటి పశ్చాత్తాపముతో రాదు. నీకు రావాల్సినటువంటి మారు మనస్సు ఎలా వస్తుందంట? నీ సంపూర్ణముగా నీ హృదయములో, నీ మనస్సులో, నీ అంతర్గతములో, నీ ప్రవర్తనలో నీవు ఏ విధముగా ప్రవర్తిస్తున్నావు, నీవు ఏ విధముగా జీవిస్తున్నావు, నీవు ఏ విధముగా దేవునికి లోబడి ఉన్నావని అంతర్గతంగా బాహ్యంగా నిన్ను నీవు కనపరుచుకున్నప్పుడే నీలో సంపూర్ణమైన మారు మనస్సు కలుగుతుందంట. అందుకే నినివే ప్రజలు మనపూర్వకంగా హృదయానుసారముగా వారు దేవుణ్ణి వేడుకున్నారంట. దేవా, మేము తిరిగి నీ చెంత చేరాలయ్యా, మా హృదయములు, మా శరీరములు, మా మనస్సులో తిరిగి నీ చెంతకు వస్తున్నాం తండ్రి, మాకు మారు మనసు కలగచేయ. చివరిగా 4వదిగా మెటనోయా ఓపెన్స్ ద డోర్ ఫర్ గాడ్స్ మర్సీ. దేవుని దయ పొందుకోవడానికి నీకు ఏమవసరం అంట? మారు మనసు. నిన్ను మారు మనసు దేవుని దయ యొక్క ద్వారములు తెరవడానికి నిన్ను నడిపిస్తుందంట. దేవుని దయ లేనిదే, దేవుని కృప లేనిదే నీ జీవితంలో నువ్వు ఎటువంటివి సాధించలేవు. ఈ లోక సంబంధమైన వాటివి కాదు. ఎందుకంటే దేవుని రాజ్యము సమీపంగా ఉన్నది. ఆయన రాజ్యమునకు నువ్వు చేర్చబడాలంటే నా ప్రియ సంగమా, నా ప్రియ సహోదర సహోదరి మనులారా, నీ జీవితంలో నీకు కావాల్సింది ఏంటంట? దేవుని దయ లేనిదే. యోనా గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసుకుంటే, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఎంత గొప్ప విషయం! వాళ్ళ క్రియలను బట్టి, వాళ్ళ నడతలను బట్టి వారికి సంభవించుచున్నటువంటి కీడును వారు ఆపుకోవడం మనం చూడగలుగుతాం. ఆ కీడు నుండి వారు ఏ విధముగా తప్పించుకున్నారో మనం చూడగలుగుతాం. కేవలము మారు మనస్సు పొందడం. మెటనోయా, ఈ మెటనోయా అనే పదము మామూలుగా పశ్చాత్తాపం కనుక కాదు. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ టు చేంజ్ ఆఫ్ యువర్ మైండ్, చేంజ్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితము మారడానికి, నీ జీవితము మార్చబడడానికి ఉపయోగించబడినటువంటి పదం ఇది. దేవుని ద్వారా నీకు తిరిగి ఇచ్చినటువంటి అవకాశం. ఈరోజు దేవుని చెంతకు తిరిగి మనం వెళ్ళాలంటే దేవుడు ఆయన పిలుపు మనకు అందజేస్తున్నాడు. ఆయన స్వరము మనకు వినిపించినప్పుడు ఈ మండల కాలంలో నీ జీవితాన్ని నువ్వు దేవునికి ఏ విధముగా సమర్పించుకుంటున్నా, నీ జీవితాన్ని ఏ విధముగా నువ్వు దేవునికి సమర్పించుకుంటున్నా. మారు మనస్సు నువ్వు కలగాలంటే నువ్వు మేలుకొంటున్నావా? నువ్వు మేలుకొని దేవునిలో ముందుకు సాగుతున్నావా? నీ తప్పిదాలను, నీ స్థితిగతులను నువ్వు తెలుసుకొని ముందుకు సాగుతున్నావా? నీవు దేవుని యందు నీ వినయమును, నీ విధేయతను కనపరిచి దేవుని సన్నిధానంలో మోకరించి ప్రార్థించగలుగుతున్నావా? అందుకే అంటాడంట ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మనం చూసుకుంటే అక్కడ ఒక మాట చెప్పి, ప్రతి మోకాలు వంగాలి, ప్రతి నాలుక ఆయన నామమును ఒప్పుకోవాలంట. మారు మనస్సుకు ప్రాముఖ్యమైనది నీవు మొదటగా మోకరించాలి. నీ వినయాన్ని, నీ విధేయత, దేవుడు నీ విధేయతను చూడబోతున్నాడు.
నీకున్నటువంటి నువ్వు ఎటువంటి హోదాలో ఉండొచ్చు, ఎటువంటి ఉన్నతమైన స్థానంలో నీవు ఉండినప్పటికీ దేవుని సన్నిధానంలో నువ్వు కేవలము నిమిత్త మాత్రమే. నా ప్రియ బిడ్డలారా, దేవుని బిడ్డలారా, మనం తెలుసుకోవాల్సింది, నువ్వు ఈ లోకంలో ఎంత గొప్ప స్థానంలో ఉన్నప్పటికీ దేవుని సన్నిధానంలో నీవు దేవుని ప్రేమించినటువంటి బిడ్డగా ఉంటున్నావు. అక్కడ నీకు హోదా లేదు, అందరూ సమానమే. ఆయన రాజ్యములో నీకు దేవుడే తన గొప్ప ప్రణాళిక ఇచ్చి ఉన్నాడు. నీ నడతలు నువ్వు ఎలా ఉండాలంట, నీ అంతర్గతంలోనూ బాహ్యంగాను అది మార్చుకున్నటువంటి వాడుగా ఉండాలా. వీటన్నింటిని బట్టి నువ్వు పొందుకున్నటువంటి మారు మనసును బట్టి దేవుని దయ నిన్ను సర్వ సృష్టి గల దేవుని యొక్క రాజ్యములోనికి నిన్ను నడిపిస్తుంది. అటువంటి పిలుపును నువ్వు పొందుకున్నప్పుడు దేవుడు స్వరము తిరిగి నిన్ను పిలుస్తుందంట. నా ప్రియ బిడ్డలారా, నా యొద్దకు తిరిగి రండి, పశ్చాత్తాప్తులై మారు మనసు పొందుకున్న మీరు నా రాజ్యపు వారసులు, నా రాజ్యంలో నేను మిమ్మల్ని చేర్చుకుంటున్నాను. ఈ యొక్క లెంట్ కాలంలో దేవుని స్వరం నిన్ను ఈ విధముగా పిలుస్తుంది. నువ్వు సిద్ధంగా ఉన్నావా దేవుణ్ణి అంగీకరించడానికి, సంపూర్ణంగా నిన్ను నీవు దేవునికి సమర్పించుకోవడానికి? అందుకే ఏం చెప్పబడిందంటే, రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనడానికి మరీ నూతన మగుటకు మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుతురు. నీకు పశ్చాత్తాపం ఒకటి సరిపోదు, నువ్వు రూపాంతరము పొందాల. ఎప్పుడంట, నువ్వు సంపూర్ణంగా నీ జీవితము మారినప్పుడు నీవు రూపాంతరం పొందుతావు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ 40 దినాల మండల ప్రార్థనలో దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఆయన స్వరం వినడానికి, నిన్ను నీవు సజీవ యాగముగా ఆయన సన్నిధానంలో సమర్పించుకోవడానికి దేవుడు మరొక అవకాశమును నీ జీవితంలో ఇచ్చినప్పుడు నీవు సిద్ధముగా ఉన్నావా? నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే ఈరోజు నిన్ను నీవు సజీవ యాగముగా ఆయన సన్నిధానంలో మారు మనస్సు పొందుకోవడానికి నిన్ను నీవు సమర్పించుకుంటావు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. చివరి ప్రార్థన చేసుకొని మనము ఈ ధ్యానమును ముగించుకుందాం. సర్వశక్తుడా గొప్ప దేవా, నీవిచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి స్తోత్రము. మారు మనస్సు నిమిత్తమైనటువంటి జీవితము మమ్మను దేవుని దయ అనే ద్వారములు తెరవడానికి నన్ను సంకల్పిస్తున్నందుకే నీకు స్తోత్రములు తండ్రి. విన్న వాక్యము ప్రతి ఒక్కరి హృదయంలోనైనా వారు పదిలపరుచుకొని నిన్ను స్తుతించి మారు మనస్సు పొంది నూతనమైన జీవితంలో నడవడానికి సహాయం చేయమని మా ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము గొప్ప తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. ప్రైజ్ ది లార్డ్. సిఎస్ఐ హోలీ ట్రినిటీ చర్చ్ అనంతపూర్ యూత్ ఫెలోషిప్ తరఫు నుంచి ఈ పాట పాడబోతున్నాము.
ఆత్మ తనువులు శుద్ధిపరచుకో నీ ఆత్మ